బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం ఆయన ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంపై చర్చించనున్నారు. ఇవాటితో సభ్యత్వాల గడువు ముగియనుంది. దీనిని మరో 3 రోజులు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఏదైతే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరో 3 రోజుల పాటు పెంచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వం పైన ఫుల్ గా జనసేన ఫోకస్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే 15 లక్షల పార్టీ సభ్యత్వాలు పూర్తయిన నేపథ్యం ఈ రోజు తోటి సభ్యత్వాల గడువు ఏదైతే ఉందో అది ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక 3 రోజులు, గతంలోనే దీనిని 4 రోజుల పాటు పెంచుతూ ఎక్స్టెండ్ చేశారు. ఇక మరొక 3 రోజులు పెంచే అవకాశం ఉన్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రోజు జరిగేటువంటి ఎమ్మెల్యేలతోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితోటి కూడా విజయవాడలోని నోవోటెల్లో భేటీ అవుతారు. మధ్యాహ్నం 11 గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభమవుతుంది. ముందుగా 12 గంటలకు సమావేశం పెట్టాలి అని అనుకున్నప్పటికీ 11 గంటలకి మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం జల్ జీవన్ మిషన్ పైన కూడా అధికారులతోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతో సమావేశాన్ని గంటకు ముందుకు ప్రీపోన్ చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం పైన చర్చించే అవకాశం, ఇక ఎమ్మెల్యేలతో ఏదైతే కలిసి డిస్కస్ చేసిన తర్వాత ఈ సభ్యత్వానికి సంబంధించినటువంటి పెంపు ఉంటుందా లేదా అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి నాయకులకి సంబంధించినటువంటి ఉన్న ప్రచారాలు, అలాగే వాటి మీద ఉన్నటువంటి వాటిలన్నిటిపైన కూడా చర్చించి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక 60 సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ భేటీలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.